డబ్బులు ఎలా సంపాదించాలి అన్నప్పుడు నేను 3 ఈక్వేషన్స్ చెప్తాను. మంచి ఇన్కమ్ లేదు కాబట్టి మంచి ఇన్వెస్ట్ చేయలేవు. అంటే ఇల్లు కొనుక్కోవాలి. మీ యొక్క ఆటోమేటిక్‌గా మీ టాలెంట్స్‌ని, మీ నేచర్‌ని, మీ యొక్క ఎమోషన్స్‌ని ఎవ్రీథింగ్‌ని ఫైన్ ట్యూన్ చేసుకోవాల్సిందే. ఎందుకు చేశారంటే మనీ పట్ల నీకు గౌరవప్రదమైన భావజాలం ఉండాలని ఉద్దేశం. ఇప్పుడు డబ్బు సంపాదించాలన్నారు కదా, అది ఎలా సంపాదించాలంటారు? డబ్బులు ఎలా సంపాదించాలి అన్నప్పుడు నేను 3 ఈక్వేషన్స్ చెప్తాను. 1 నిన్న, 2 నేడు, 3 రేపు. నిన్న, నేడు, రేపు అనే 3 సూత్రాలు, ఎస్టర్డే, టుడే, టుమారో అనే 3 పదాలు నీకు అర్థమైతే డబ్బు సంపాదన ఈజీ. ఎలాగో చెప్తాను. టుడే, ఇవాళ నువ్వు ఎంత సంపాదిస్తున్నావో చెప్పు. దానికి కారణం నిన్న నువ్వేం చేసావు అనేది. బ్యాంకులోంచి నువ్వు డబ్బులు విత్డ్రా చేసుకోవాలి అంటే నిన్న నువ్వు డిపాజిట్ చేయాలి. అందుకని ఇవాళ నువ్వు ఎంత సంపాదిస్తున్నావో చెప్పు, అది నిన్నటి వల్ల. నిన్న నువ్వు కష్టపడకపోతే వాళ్ళు రాదు. ఆ నిన్న అనేది నిన్నంటే నా ఉద్దేశం పాస్ట్. చదువుకునే రోజులను చదువుకోకుండా ఎక్స్ట్రాలు చేస్తే జాబ్ రాదు. జాబు మంచిది రాకపోతే మంచి శాలరీ రాదు. మంచి శాలరీ రాకపోతే మంచి ఇన్కమ్ లేదు కాబట్టి మంచి ఇన్వెస్ట్ చేయలేవు. అంటే ఇల్లు కొనుక్కోలేవు, కారు కొనుక్కోలేవు, పెళ్ళడానికి అదే ఇంట్లో వాళ్ళకు నగలు గట్రా ఇన్ని ఉంటాయి. అప్పుడు నిన్న నువ్వు చేసిన మిస్టేక్స్కి, నిన్న నువ్వు ఉన్న ఫూలిష్నెస్కి ఇవాళ నువ్వు భారీ మూల్యం చెల్లిస్తున్నావు. యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎర్న్ మనీ. ఇప్పుడు తిరిగేద్దాం. ఇవాళ కూడా అలాగే ఉంటే రేపు కూడా అంతే. ఇవాళ నువ్వు కనీసం కళ్ళు తెరుచుకుని బాగా కష్టపడి నువ్వు బాగా శ్రమ పడితే రేపైనా బాగుంటుంది. ఇది ఒక అర్థం. నిన్న, నేడు, రేపు. ఇంకొక అర్థం ఉంది. ఎవరైతే రేపటిని చూస్తారో వాళ్ళు ఇవాళ ఇన్వెస్ట్ చేస్తారు. ఎవరైతే రేపటిని బాగా చూస్తారో వాళ్ళు ఇవాళ జాగ్రత్తగా పడతారు. రేపటిని అంటే ఏంటో చూద్దాం. నేను రేపు ఇల్లు కొనుక్కోవాలి అని అనుకుంటే ఇవాళ కష్టపడి డబ్బు సంపాదించి కొంత సంపాదనలోంచి నువ్వు సేవ్ చేయాలి. రేపు నువ్వు కారు కొనుక్కోవాలన్నా అంతే, బిల్డింగ్లు కొనుక్కోవాలంతే, బిల్డింగ్లు కట్టాలన్నా అంతే, ప్లాట్లు కొనాలన్నా అంతే, అపార్ట్మెంట్ కొనాలన్నా అంతే, ఏదైనా చెప్పు. రేపటి విజన్ నీకు ఏంటి అనే దాన్ని బట్టి రేపు నేను బాగా బతకాలనుకుంటే ఇవాళ కష్టపడబ్బా. రేపు నేను అత్యద్భుతంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇవాళ బాగా కష్టపడబ్బా. సంవత్సరానికి మీరు యాజ్ ఎ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అనండి, రిప్రజెంటేటివ్ అనండి, మీరు ఇవాళ భారతదేశంలో దాదాపు టాప్ 10లో ఒకరు. మీరు ఓకే నాకు నిన్న బాగానే వచ్చిందండి, టాప్ 10లో ఉన్నానండి, ఇవాళ కూడా బాగానే ఉన్నానంటే కనుక ఇలాగే బతికేస్తే రేపు మళ్ళీ టాప్ 10లో ఉండలేరు. కష్టపడాల్సిందే. టాప్ 1 వాడితో నువ్వు టార్గెట్ పెట్టుకోవాల్సిందే. టాప్ 1 వాడేమో 2.6 7 చేస్తుంటే ప్రయాణం మీరు దాన్ని కూడా రీచ్ అవ్వడానికి కష్టపడాల్సిందే. మీ యొక్క ఆటోమేటిక్గా మీ టాలెంట్స్ని, మీ నేచర్ని, మీ యొక్క ఎమోషన్స్ని ఎవ్రీథింగ్ని ఫైన్ ట్యూన్ చేసుకోవాల్సిందే. దిస్ ఈజ్ ఎ వెరీ ఈక్వేషన్. అందుకని రేపటిని ఎవడైతే బాగా చూస్తాడో వాడేవాడు డబ్బు సంపాదిస్తాడు. డబ్బు సంపాదించడానికి మార్గాల్లో అన్నప్పుడు చాలా సింపుల్. ఇవాళ ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి ప్రధానంగా ఉన్న మార్గాలు 4 ఉన్నాయి. 1 జాబ్ చేసుకుని సంపాదించుకోవడం, అది ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ. 2 బిజినెస్ చేసి సంపాదించడం, అది ఏదో ఒక బిజినెస్. 3 నువ్వు చేస్తున్న ఈ రెండిటితో పాటు 3 నువ్వు చేస్తున్న జాబ్ కానీ బిజినెస్ని కానీ నువ్వు ఏ రూపంలో ఎక్స్పోనెన్షియల్ అంటాం, అంటే ఇంక్రిమెంటల్ అంటాం. అంటే 1 తర్వాత 2 వస్తుంది, 2 తర్వాత 3 వస్తుంది, 3 తర్వాత 4 5 వస్తాయి కదా. అలా కాకుండా 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 5, 5 తర్వాత 8, 8 తర్వాత 13, 13 తర్వాత అని నువ్వు మల్టిపుల్గా చేయగలిగేలా ఒకనొక నేచర్ నువ్వు డెవలప్ చేసుకుంటే నువ్వు మొదటి దాంట్లో ఉన్న ఎంప్లాయ్మెంట్లో ఉన్న, రెండో దాంట్లో ఉన్న బిజినెస్లో అయినా కానీ నువ్వు ఆటోమేటిక్గా డబ్బుని ఎక్స్పోనెన్షియల్గా సంపాదించగలుగుతావు. ఇంకా 4వది వెరీ ఇంపార్టెంట్, మనీ పట్ల నీ ఫిలాసఫీ ఏర్పరచుకుంటావు. మనీకి సంబంధించి కొన్ని ఫిలాసఫీలో నేనేమంటానంటే 2 ప్రధానంగా ఉండాలి. నువ్వు మనీని హౌ ఎలా చూస్తున్నావు, నువ్వు మనీని వై ఎందుకు సంపాదిస్తున్నావు అన్నది. మనీ వాల్యూ అంటే మనీని ఎలా సంపాదిస్తున్నావు అన్నప్పుడు, అంటే ఎలా చూస్తున్నావు అన్నప్పుడు మనీని నువ్వు గౌరవప్రదంగా చూస్తున్నావా, ఇష్టమైనట్టు చూస్తున్నావా?
నేను మీ ఇంటికి వచ్చాను. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు నన్ను గౌరవంగా చూడలేదు. గౌరవంగా చూడకపోతే నెక్స్ట్ టైం నేను మీ ఇంటికి రావాలని అనుకోను. అవును. అలా కాదు, నేను మీ ఇంటికి వచ్చాను, కూర్చోమన్నారు, ఏసీ వేశారు, మా వాటర్ ఇచ్చారు, నన్ను చాలా గౌరవంగా చూశారు, నాకు మళ్ళీ రావాలనిపిస్తుంది. రిసీవింగ్. లక్ష్మీదేవి కూడా అంతే. ఓకే. అందునే మన వాళ్ళు చాలా తెలివిగా చూడండి, లక్ష్మీదేవి అని ఆమెను దేవతను చేసి అవును. ఆవిడకు ఒక పటం పెట్టి, ఆ పటానికి కిందన లంకె బిందెలు పెట్టి, అందులోంచి కనకధార వచ్చేలా చేసి, ఆవిడకు ఒక శుక్రవారం పెట్టి, శుక్రవారం నాడు ప్రతి షాప్లోనూ ప్రత్యేకంగా పూజ జరిపేలా చేసి, ఎందుకు చేశారంటే మనీ పట్ల నీకు గౌరవప్రదమైన భావజాలం ఉండాలని ఉద్దేశం. డబ్బు మనిషి మారాలనట్లేదు వాళ్ళు, మనం అనుకుంటున్నాం అలా. నువ్వు చేస్తున్న వృత్తిని గౌరవించు, నువ్వు సంపాదిస్తున్న డబ్బుని గౌరవించు. డబ్బుని గౌరవిస్తే ఏమవుతుంది? ఇక్కడ మనం డబ్బుకి కన్ఫైన్ ఉన్నాం కాబట్టి, డబ్బుని గౌరవిస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా నీకు డబ్బు పట్ల ఒక జాగ్రత్త వస్తుంది. జాగ్రత్త వచ్చినప్పుడు ఏమవుతుంది? నువ్వు అమెజాన్లోనో ఎక్కడో చూసిందల్లా కొనేయవు, షాపుకి వెళ్ళి కనిపించిందల్లా కొనేయవు. కనిపించిందల్లా కొనడానికన్నా ముందు, చూసిందల్లా కొనడానికన్నా ముందు, పర్సులో లేదా వ్యాలెట్లో చెయ్యి పెట్టడానికన్నా ముందు నీ మైండ్ ఒక్కసారి ఆలోచిస్తుంది, ఈ లక్ష్మీదేవిని నేను ఖర్చు పెట్టాలా వద్దా? ఖర్చు పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి, అవసరమా ఇది కాదా? అండ్ నువ్వు మనీని ఎప్పుడైతే గౌరవిస్తున్నావో, జాగ్రత్త పడతావో, జాగ్రత్త పడితేనేమో అనవసరమైన ఖర్చులు ఉండవు. అనవసరమైన ఖర్చులు లేకపోతే అప్పులు చేయాల్సిన అగత్యం పట్టదు. అప్పులు చేయాల్సిన అగత్యం పట్టకపోతే పొదుపు చేసుకుంటావు. పొదుపు చేసుకుంటే ఏదో ఒకటి కొనుక్కుంటావు. అది కొనుక్కున్నది మెడలోనో, నడుము మీదనో, లేకపోతే ఇంటిలోనో, ఇంటి నేను కారులోనో, ఇదంతా అంతే. అందుకే నేను ఏదేమంటానంటే, రెస్పెక్ట్ మనీ, రెస్పెక్ట్ యువర్ ప్రొఫెషన్, రెస్పెక్ట్ యువర్ కస్టమర్, రెస్పెక్ట్ యువర్ ద ఫెలో బీయింగ్. ఇన్ని ఉన్నాయి ఇందులో యాక్చువల్గా.